హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. టుడే వీడియో వచ్చేసి ఈరోజు మేము గ్లోబల్ విలేజ్కి వెళ్ళామండి. ఇది వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అనమాట. టూరిస్టులు వచ్చిన వాళ్ళందరూ గ్లోబల్ విలేజ్కి వెళ్ళకుండా ఉండరు. ఎందుకంటే ఇక్కడ అన్ని కంట్రీల ఫేమస్ వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ అవ్వచ్చు, క్లాత్స్ అవ్వచ్చు, హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. చాలా చాలా బాగుంటుంది ఈ ప్లేస్. చాలా పెద్దగా, చాలా విశాలంగా 28+ ఉంటాయండి. అన్ని కంట్రీలు ఉన్నాయి ఇక్కడ. ఇండియా, రష్యా, చైనా, జపాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ, ఇలా అన్ని కంట్రీలు ఉన్నాయండి. లేనివంటూ లేదు. ఆ కంట్రీ యొక్క ఫేమస్ ఐటమ్ ఏమైతే ఉంటుందో అవి ఉంటాయి. క్లాత్స్ ఉంటాయి. క్లాత్స్ ఇవన్నీ కామన్, అన్ని కంట్రీల వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారు. మెయిన్ వచ్చేసి ఆ కంట్రీ యొక్క స్పెషల్ ఐటమ్ మాత్రం మ్యాండేటరీగా ఉంటుందన్నమాట ఇక్కడ. సో మనం ఇక్కడే అన్ని కంట్రీల అవన్నీ చూసేయచ్చు అనమాట. ఏ కంట్రీలో ఏ ఐటమ్ ఫేమస్, ఏవి ఉంటాయి, ఇవన్నీ మనం ఇక్కడ చూసేయచ్చు అనమాట. చూస్తున్నారు కదండి అన్నీ ఎలా ఉన్నాయో. ఇవి బ్యాగ్స్, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, షూస్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టారండి. జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి. లేనివి ఐటమ్స్ అంటూ ఏమీ లేవు. అందరూ ఏ కంట్రీ స్పెషాలిటీవి అవి పెట్టేసుకున్నారు. ఇది ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నది ఇండియా అన్నమాట. ఇది ఇండియాలో ఉన్న ఐటమ్స్ పెట్టారనమాట. మనకి ఇండియాలో ఏవేవైతే ఉంటాయో అవి ఇక్కడ కూడా ఉన్నాయి. బీడ్స్ జ్యువెలరీస్, షూస్, హ్యాండ్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్, క్లాత్స్, బెడ్షీట్స్, ఇలా అన్నీ ఉన్నాయండి మన ఇండియన్ వైపు. ఇక్కడ కాస్ట్లు కూడా చెప్తారు, కాకపోతే మనం బార్గెయిన్ చేయొచ్చండి. బార్గెయిన్ చేయడం వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈజీగా కొనేసుకోవచ్చు. బయటతో పోలిస్తే మనకి ఇక్కడ తక్కువకే వస్తాయి ప్రైస్ అనేది. చూస్తున్నారు కదండి, ఇదంతా జ్యువెలరీ అనమాట. బీడ్స్ కలెక్షన్ ఉంది, బాగున్నాయి జ్యువెలరీ కలెక్షన్ ఇక్కడ. టైం అంటే తెలియదండి. 3 to 4 hours ఈజీగా పట్టేసేద్దండి టైము. ఇవన్నీ మనం ప్రతి కంట్రీ లోపలికి వెళ్ళి అక్కడ ఫేమస్ ఐటమ్ ఏమైతే ఉంది, ఎలా ఉన్నాయి, అవన్నీ చూడడం కానీ. ఇది ఇరాన్ అండి. ఇరాన్లో ఫేమస్ ఐటమ్స్ డిస్ప్లే పెట్టారు వీళ్ళు. ఇవి నేను అన్ని కంట్రీస్ అయితే షూట్ చేయలేదులేండి, చాలా టైం పట్టింది. మేము ఈ టైంలో వెళ్ళాం కదండి. ఇది 5కి ఓపెన్ చేస్తారనమాట. నైట్ వరకు ఉంటుంది. మేము వచ్చేసరికి డార్క్ కూడా అయింది. మీకు ఈ వీడియోలోనే డే లైట్, నైట్ లైట్ రెండు కనిపిస్తాయి ఈ వీడియో. కొన్ని కంట్రీస్ దగ్గర పెద్దగా రష్ ఏం లేదు, కానీ చైనా, జపాన్ ఇలాంటి కంట్రీస్ దగ్గర మాత్రం ఫుల్ రష్గా ఉందండి. చాలామంది చైనా ఐటమ్స్ బాగా కొన్నారు. అక్కడ వాళ్ళు కూడా బాగా పెట్టారు డిస్ప్లే. అన్ని రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు, క్లాత్స్, టాయ్స్, ఎస్పెషల్లీ టాయ్స్ అండి. ఎంత బాగున్నాయంటే టాయ్స్ అసలుకి అన్నీ దొరకని టాయ్స్ అంటూ లేవు అన్నట్టు ఉన్నాయండి షాప్స్. చాలా ఉన్నాయి టాయ్ షాపులు. జపాన్లో కూడా బాగున్నాయి టాయ్స్. మేము అక్కడ జపాన్లోను, చైనా దగ్గర తీసుకున్నాము టాయ్స్. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా ఉన్నాయి. కాకపోతే మనం బార్గెయిన్ మాత్రం చేయాలి వాళ్ళ దగ్గర. వాళ్ళు చెప్పిన ప్రైస్కి కాకుండా బార్గెయిన్ చేసి తీసుకోవచ్చు. ఇలా ఫ్లవర్తో ఫోటో స్పాట్స్, ఇలా కొన్ని డిఫరెంట్ ప్లేసెస్ కూడా ఉన్నాయండి. చాలా బాగుంది.
పీకాక్స్, ఫ్లవర్తో డెకరేషను ఇలా చాలా బాగా చేశారనమాట. కిడ్స్కి ప్లే ఏరియా ఉందండి. అండ్ వాటర్ ఫౌంటైన్ లాంటిది ఒకటి పెట్టారు. కిడ్స్ చాలా బాగా ఆడుకున్నారు అక్కడ వాటర్లో. ఆ మ్యూజిక్కి వాటర్ ఆన్ అండ్ ఆఫ్ లాగా వచ్చి వెళ్ళడాలు ఇలా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ బిట్ కూడా నేను మీకు ఇక్కడ యాడ్ చేశాను చూడండి. ఇదే చైనా చూపిస్తున్నానండి. ఈ చైనాలో చూడండి మీకు జనాలు ఎలా కనిపిస్తారో. ఫుల్ రష్ ఉంది. టాయ్స్ చూడండి ఎలా ఉన్నాయో. అన్ని రకాల టాయ్స్ ఉన్నాయండి ఇక్కడ చైనాలో. హ్యాండ్ బ్యాగ్స్ కూడా బ్రాండెడ్, అంటే అవి ఒరిజినల్ బ్రాండో కాదో నాకు తెలియదు కానీ ఎంకే, మైకెల్ ఇవన్నీ పెట్టారండి. ఇది వచ్చేసి ఒమన్లో ఏమైతే ఫేమస్ ఐటమ్స్ ఉంటాయో అవి ఇక్కడ ఉన్నాయండి. నేను లోపలికి వెళ్ళి షూట్ చేయలేదండి ఒమన్ది. జస్ట్ ఇలా బయట ఆ నేము ఆ డిస్ప్లేలో ఏం కనిపిస్తున్నాయో అంతవరకే చూపిస్తున్నాను. ఎక్కువ లేదు. జరిగినా నీ హాత్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ అండి. ఇది ఆఫ్ఘనిస్తాన్. అక్కడ ఫేమస్ ఐటమ్స్ ఉంటాయి. ఇది కూడా లోపలికి వెళ్ళి తీయలేదండి నేను. జస్ట్ బయట ఇలా జస్ట్ ఒక క్లిప్ యాడ్ చేశాను అనమాట, ఆఫ్ఘనిస్తాన్ అని. నెక్స్ట్ వచ్చేసి జపాన్లోనే అండి. టాయ్స్ చాలా బాగున్నాయి, చూపిస్తాను చూడండి. ఆల్రెడీ చైనాలో టాయ్ కొన్నా అని చెప్పాను కదండి, అదే మా బాబు చేతిలో ఉంది. ఇవి జపాన్ టాయ్స్ అండి. అక్కడ ఏదో ఆయిల్ కూడా ఉందండి, పెయిన్ రిలీఫ్ అంట. అది కూడా పెట్టారు డిస్ప్లే. చాలామంది ట్రై చేస్తున్నారు కూడా, బట్ ఎంతవరకు వర్క్ అవుద్దో తెలియదు. స్మెల్ మాత్రం చాలా బాగా ఘాటుగా వస్తుంది, ఆయిల్ స్మెల్. గేమ్ ఉన్నాయి ఇక్కడ జపాన్లో బొమ్మలు బాగున్నాయి, కానీ టూ మచ్ కాస్ట్. మెటల్ కాదంట, అది మెక్వీన్. జపాన్ అయిపోయి బయటకు వచ్చామండి. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా భలే ఉన్నాయండి. చాలామంది ఫుడ్ లవర్స్ ఉంటారు కదా, అన్ని కంట్రీల ఫుడ్ టేస్ట్ చేయాలని ఇక్కడికి వస్తే అన్ని కంట్రీస్ ఫుడ్ ఐటమ్స్, ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ టేస్ట్ చేయొచ్చు. చాలా వరకు అన్ని ఫుడ్ స్టాల్స్ బాగున్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ. ఇదంతా తిరిగి చూడలేని వాళ్ళ కోసం బస్సులు కూడా ఉన్నాయండి. మినీ టూర్ అని బస్సు ఒకటి ఉంది. అది ఒకటి కాదులేండి, 2-3 ఉన్నాయి. ఆ బస్సు ఎక్కి కూడా మనం చూడవచ్చు. కొంతమంది నడవలేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం పెట్టారేమో. అలానే ఉందిలేండి, టూరిస్టులకు వచ్చిన వాళ్ళు కూడా ఎక్కుతున్నారు. సో ఆ బస్సులో తీసుకెళ్ళి చూపిస్తున్నారు. కిడ్స్కి ఎంటర్టైన్మెంట్ షోస్ అలా కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి రష్యా అండి. రష్యా, థాయిలాండ్ పక్కన అలా కనిపిస్తున్నాయి కదా, సో అలాగా చేశాను. ఇప్పటికే మాకు చాలా టైం అయిపోయింది. అక్కడికే మేము వచ్చి అప్పటికే 2 hours అయిందండి. సో ఇంకందుకే లోపలికి వెళ్ళకుండా బయట నుంచి షూట్ చేశాను అనమాట, చిన్న చిన్న బిట్స్. ఇది అమెరికా.
యూరప్ ఇంకా కొన్ని నేను లోపలికి కూడా వెళ్ళలేదండి. జస్ట్ ఇలా అవుట్ సైడ్ తీసాను అంతే. You can check, Nana. It's motor. What, Nehal? Does it paint? Does it paint? Yeah, Nana. Paint. Does it's a Africa. Korea, Africa. Europe. This is Europe. Korea, Aryan Korea. Africa. Europe Nana. This is Europe. ఏంటి సరే. ఇదే అండి నేను చెప్పింది. కిడ్స్కి వాటర్ షో అవుతుందని చెప్పాను కదా, గేమ్స్. పిల్లలు ఆ వాటరు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఎంతసేపు ఆడుకున్నా కానీ వాళ్ళు అసలు రమ్మన్నా కూడా బయటికి రావట్లేదు. చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ మాత్రం వాటర్లో. చాలా బాగుంది ఇది కిడ్స్కి. తణుకులేడు అప్పుడు అటువైపు దాంట్లో పెట్టినాయి. ఏందమ్మా వాటర్లోకి వెళ్ళొద్దంటేనేమో వెళ్ళావు. వెళ్దాం, వెయిట్. ఇవన్నీ ఫినిష్ చేయలేదుగా ఇంకా వేరే కంట్రీస్, అవి చూసి వెళ్దాం. ఓకేనా? ఎక్కడుంది అడుగు. హౌ మచ్ అని అడుగు. అంకుల్, హౌ మచ్ దట్ వన్ అని. Cultural gate. Exit. Good. ఇది శ్రీలంక కంట్రీ అండి. ఇక్కడ 2-3 ఐటమ్స్ షూట్ చేశానండి. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి కదండి, అవి కట్ చేసి అవి పెట్టారు. సో మన సైడు
చీమ చింతకాయలు ఆర్ గుబ్బకాయలు అని అంటారు కదండి, అవి నేను ఫస్ట్ టైం ఇక్కడే చూసాను అనమాట దుబాయ్లో. అది ఈ గ్లోబల్ విలేజ్లోనే చూశానండి. మీకు కూడా చూపిస్తాను చూడండి. ఫ్రూట్స్ ఇంతవరకు మేము వచ్చి 7 ఇయర్స్ అయిందండి దుబాయ్ వచ్చి. ఈ 7 ఇయర్స్లో నేను ఎక్కడ ఇది చూడలేదు. రేగిపళ్ళు, గుబ్బకాయలు, అన్ని రకాల ఫ్రూట్స్ కట్ చేసి పెట్టారండి శ్రీలంక ఉన్న ప్లేస్లో. చాలా బాగున్నాయి, ఫ్రెష్గానే ఉన్నాయి. ఇదిగో చూడండి, ఇవే అన్నమాట చీమ చింతకాయలు ఆరు గుబ్బకాయలు అంటారు కదా, మన సైడ్ బాగా దొరుకుతాయి. చింతకాయలు, ఎండు కొబ్బరి అన్నీ ఉన్నాయండి. అన్నీ ఇలా కట్ చేసి ప్యాక్ చేసి ఇలా పెట్టారు ఫ్రూట్స్ అన్నీ. చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది అవి చూడగానే. అసలు చిన్న రేగిపళ్ళు కనిపిస్తున్నాయి కదండి, అక్కడ చిన్న రేగిపళ్ళు కూడా ఉన్నాయి. డ్రాగన్ అదిగోని, డ్రాగన్ మూమెంట్. నో. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాననే అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్. పిజ్జా హట్ ఎక్కడ కనిపించింది?